స్తోత్రమేసయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే మరి గొప్ప దేవుడు మరి మనల్ని కరుణించి ఈ దినాన్ని మరి ఇంత మండుటి ఎండల్లో కూడా మనల్ని కాచి కాపాడుతూ మరి ఈ దినాన్ని సజీవులకు ఉంచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువులు ప్రకారము వర్షము కురిపించేదను, దీవెన కర్మగు వర్షములు కురియును. 27వ వచనం కూడా చదువుతాను. ఫలవృక్షములు ఫలించును, భూమి పంట పండును, వారు దేశంలో నిర్భయముగా నివసించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే దీవెన కర్మగు వర్షములు కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు మనం అనేకమైన మరి బలహీనతల్లో కావచ్చు, ప్రతి పరిస్థితిలో మరి దీవెన చూడలేకపోయి ఉండొచ్చు. అన్నీ మరి ఏది పట్టుకున్నా అది వ్యతిరేకమైన పరిస్థితుల్లో మన జీవితాలు ముందుకు సాగుతూ ఉండొచ్చు. అయితే నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? దీవెనకరమగు వర్షము అంటే నేను దీవించబోతున్నాను, నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను హెచ్చించబోతున్నాను, నేను స్వస్థపరచబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఋతువులు ఏ ప్రకారం అయితే క్రమంగా మరి దాని ప్రకారం ఎండాకాలం ఎండ, వర్షాకాలం వర్షం, శీతాకాలం చలి అన్నట్లుగా మరి ఏ విధంగా అయితే ఉంటాయో, అయితే మరి ఒక కాలం రాబోతుంది, దీవెన కర్మగు వర్షములు నీ మీద కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి విశ్వాసం నీ జీవితంలో జరిగిందని నమ్మి ఈ వాగ్దానం నా కొరకే ప్రభు అని నువ్వు మాట్లాడావని విశ్వసించినట్లయితే ఈ వాగ్దానం నీ సొంతం, ఈ ఆశీర్వాదం నీ సొంతం అని నీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని నాయన ప్రతి ఒక్కరిని నీ కృపగా చెప్పుకుంటూ నాయన ఈ దినం ప్రభా మా గ్రామాల్ని, మా రాష్ట్ర, మా దేశాలని కాచి కాపాడమని, ఎండ వేడిమి నీ చిత్తమైతే తగ్గించమని, వాతావరణం అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా శోధనలో, సమస్యల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, వ్యాపారాల్లో నష్టపోయి, వ్యవసాయాల్లో నాయన దెబ్బతిని ఉన్నారు, వారందరినీ కూడా మీరు ఆదరించండి ప్రభా. అలాగే యుద్ధాల కారణంగా నష్టంతో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని ప్రభా నాయన ఉన్న కొరతలు మీరు నాయన ఏ కొరతలు లేకుండా మా దేశాన్ని కాచి కాపాడమని, దేశ ప్రజలను, నాయకులను, అధికారులను, మంత్రులను మీరు దీవించి ఆశీర్వదించమని ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకునే బిడ్డలందరికీ క్రీస్తు నాయన యొక్క నామంలో నీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని, దీవించమని, ఈ సంవత్సరం అంతా నీ దగ్గర నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచి మనం ఆశీర్వదించినది ఆయన స్తుతించండి, ఆయన గర్పరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.